విజయవాడ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకు ఇవాళ సీ ప్లేన్ లో ప్రయాణిస్తారు సీఎం చంద్రబాబు. ఉదయం 10:30కు పున్నమి ఘాట్ దగ్గర సీ ప్లేన్ ప్రారంభిస్తారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాలపై సీఎం చంద్రబాబు సాయంత్రం 4 గంటలకు మంత్రులు అధికారులతో సమావేశం కానున్నారు. ఇవాళ యాదాద్రి జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తారు. పోచంపల్లి, రేవన్నపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తారు. ఇవాళ మెదక్ జిల్లా కోల్చారంలో నిర్వహించే రైతు ధర్నాలో పాల్గొంటారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. మూసీ ప్రక్షాళన చేయకపోతే తన జన్మ ఎందుకన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతానని స్పష్టం చేశారు. సంఘంలో భీమలింగాన్ని దర్శించుకుని మూసీ కాలువ వెంబడి పాదయాత్ర చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీలో కాసేపు పడవ ప్రయాణం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట ధర్మకర్తల హిమబిందు గారు ఇంట్లోనే ఉంటూ సంవత్సరానికి 12 లక్షలు సంపాదిస్తున్నారు. అది కూడా చాక్లెట్ మేకింగ్ బిజినెస్ తో. ఈమె నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. జనవరిలో వాడపల్లి నుంచి పాదయాత్ర చేసి చార్మినార్లో భారీ సభ నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దమ్ముంటే తమని ఆపే ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డికి కూలగొట్టడమే తెలుసని 11 నెలల్లో పేదలకు ఒక్క ఇల్లైనా కట్టించారా అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. రేవంత్ బెదిరింపులకు తాము భయపడబోమన్నారు. ఖరీఫ్ సీజన్లో రికార్డ్ స్థాయి దిగుబడి సాధించేందుకు తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్య పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను నియమించారు. ఇవాళ ఎయిర్పోర్ట్ నుంచి ముంబై వెళ్తారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సీఎంల ప్రెస్ మీట్ లో పాల్గొంటారు. కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ సరిపోరన్నారు హరీష్ రావు. సీఎం స్థాయి దిగజారి తండ్రి వయసున్న కేసీఆర్ పై నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారులు కృషి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో దిశ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్పేట్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణ పనులకు మీల్ శ్రీకారం చుట్టింది. వర్సిటీ స్థలంలో మీల్ ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం నాటికి తొలిదశ భవనాల నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి సత్యకుమార్. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలను నియమించింది వైసీపీ. చిలకలూరిపేటకు విడుదల రజని, తాడికొండకు బాల వజ్రబాబుని నియమించింది. పాత డయాఫ్రమ్ వాల్ కి ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని పోలవరం అధికారులకు నిపుణుల కమిటీ సూచించింది. ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ వ్యవహారంలో తెలంగాణ డీజీపీని కలిశారు ఈడీ అధికారులు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కావాలని కోరారు. భూదాన్ భూముల వ్యవహారంలో పోలీసులకు లేఖ రాసినా ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు ఇవ్వలేదని డీజీపీకి తెలిపారు ఈడీ అధికారులు. బెంగళూరు పర్యటనలో ఉన్న హైడ్రా బృందం అక్కడి దొడ్డతోకూరు చెరువుని సందర్శించారు. మురుగు నీటిని సహజ సిద్ధంగా శుద్ధి చేసి చెరువులోకి పంపిస్తున్న తీరుని అక్కడి అధికారులు హైడ్రా బృందానికి వివరించారు. చోరీ అయిన స్కూటీని తిరిగి దాని యజమానికి అప్పగించిన ఏలూరు పోలీసుల్ని సీఎం చంద్రబాబు అభినందించారు. ఆ మహిళ భావోద్వేగం తనని కదిలించిందని ఎక్స్ వేదికగా తెలిపారు. రాజధాని అమరావతిలోని విట్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన నాలెడ్జ్ అక్విజిషన్ సదస్సు చాలా బాగుందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని. 5 నెలల క్రితం రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 5 కోట్ల మందికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. అసెంబ్లీకి రాకపోవడంపై జగన్ చెప్పిన కారణం హాస్యాస్పదంగా ఉందన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. వైసీపీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందన్నారు. అసెంబ్లీకి వెళ్లిన వారు ఎవరైనా రాజీనామా చేయాల్సిందే అన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
లడ్డూ తయారీలో జంతు కొవ్వు వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాల సమస్యలు పరిష్కరిస్తామన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. సనాతన ధర్మం గొప్పదనాన్ని విద్యార్థులంతా చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. టీటీడీ పాలక మండలి సభ్యులుగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, నన్నపనేని సదాశివరావు ప్రమాణ స్వీకారం చేశారు. రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామన్నారు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు. కొనుగోలు చేసిన 2 రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బు వేస్తామన్నారు. మావోయిస్టులు లేఖ విడుదల చేయడంతో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన క్యాంప్ కార్యాలయంలో మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేశారు. వరంగల్ భద్రకాళి చెరువుకు గండి కొట్టి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. నీరంతా వృధాగా పోవడంతో కొద్దిసేపు మత్స్యకారులు అడ్డుకున్నారు. విశాఖలో గ్యాస్ విస్తరణకు వ్యతిరేకంగా సముద్రంలో మత్స్యకారులు పడవల ర్యాలీ నిర్వహించారు. సముద్రంలో ప్లాస్టిక్ గణనీయంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలోని బ్యాక్టీరియాలపై పరిశోధనకు ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ ఏపీలో ప్రారంభమైంది. పినాకిని ఎక్స్ప్రెస్ లో 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరించారు దొంగలు. మహిళకు జ్యూస్ లో మత్తుమందిచ్చి ఇలా అపహరణకు పాల్పడ్డారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం తహసీల్దార్ కార్యాలయంలో 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు వీఆర్ఓ పరవాడ లక్ష్మణరావు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రాష్ట్ర స్థాయి అండర్-19 ఫుట్బాల్ పోటీల్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. 13 జిల్లాల నుంచి 520 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పొదుపు సంఘాలకు తమ ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకొస్తుందన్నారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. నంద్యాల జిల్లా ఆత్మకూరులో మెప్నా ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళలు సమావేశమయ్యారు. అనంతపురం జిల్లా కదిరి నుంచి బెంగళూరుకు 5 కొత్త ఆర్టీసీ బస్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కందికొండ వెంకట ప్రసాద్ ఒక బస్సును స్వయంగా డ్రైవ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పాసర్లపూడిలో నేషనల్ హార్టికల్చర్ మిషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఫార్మర్ సూపర్ మార్కెట్ ను అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఓపీ సేవల్ని పరిశీలించారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. మహారాష్ట్ర, గోవా నుండి 20 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ తీసుకొచ్చి అమ్ముతున్న ఆసిఫ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా కొరిటపాడులో రోడ్డుపై చెట్టు కూలడంతో 3 కార్లు ధ్వంసమయ్యాయి. ఈ చెట్టు వయసు 100 ఏళ్లకు పైగానే ఉంటుందన్నారు స్థానికులు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో 10 రోజులుగా సంచరించిన పులి మహారాష్ట్ర వైపు వెళ్లి తిరిగి కుంటాలకు చేరుకుంది. ఈ పులి జాడను అటవీ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోల్లో హెల్మెట్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. హెల్మెట్లు ధరించని వారికి జరిమానా విధించారు. హెల్మెట్లు ధరించిన వారికి బహుమతులిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ మెటర్నిటీ హాస్పిటల్లో ఆడపిల్ల జన్మించడంతో ఒక మహిళ హాస్పిటల్లోని శిశువును వదిలి వెళ్లిపోయింది. నర్సారావుపేటలో 4 బైక్ దొంగల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి 16 లక్షల విలువ గల 29 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లా ఆదవలలో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. సారా తయారీకి ఉపయోగించే 1500 లీటర్ల బెల్లం ధ్వంసం చేశారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నేను సైతం అంటున్నారు విక్టరీ వెంకటేష్. అరకులో స్వచ్ఛ సంకల్పం బ్రోచర్ ఆవిష్కరించారు. మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి జ్యోతి మృతి చెందారు. అనారోగ్యంతో బెంగళూరు ఆసుపత్రిలో చనిపోయారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. కుంట్లూరులోని గణేష్ అనే వ్యక్తి ఇంట్లో 50 తులాల వెండి ఆభరణాలు, 1,00,000 నగదు, 5 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ చక్రాలు, బ్రేకులు లేని బండి అన్నారు ప్రధాని మోదీ. ఆ బండి డ్రైవర్ సీట్లో కూర్చునేందుకు వాళ్లలో వాళ్లే పోటీ పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పరాన్నజీవిగా మారిపోయిందని, ప్రస్తుతం అది ఊతకర్రలపై మనుగడ సాగిస్తోందన్నారు ప్రధాని మోదీ. నాసిక్ సభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో కాంగ్రెస్ తరహాలోనే మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ తుడిచిపెట్టుకుపోతోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తన కుమారుడు మహారాష్ట్ర సీఎం కావాలని ఉద్దవ్ ఠాక్రే, తన కుమార్తెకు ఆ పదవి అప్పగించాలని శరద్ పవార్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు అమిత్ షా. ఆదివాసీల నుంచి జల్ జంగిల్ జమీన్ లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా కూటమి బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య జరుగుతున్న సైద్ధాంతిక పోరాటమన్నారు రాహుల్ గాంధీ. తాము అధికారంలోకి వస్తే 50% రిజర్వేషన్లు హద్దు తొలగిస్తామని ప్రకటించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అవుతున్న జస్టిస్ డివై చంద్రచూడ్ కి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వీడ్కోలు పలికింది. ఈ సమావేశంలో కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ చివరి పనిదినం రోజు ఆయన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ట్వీట్ చేశారు. జస్టిస్ డివై చంద్రచూడ్ పదవీకాలంపై చర్చ జరుగుతుందని, జరిగి తీరాలని ఎక్స్ వేదికగా జయరాం రమేష్ పేర్కొన్నారు. తాను ముఖ్య పిటిషనర్గా ఉన్న 2 కేసుల్ని ఆయన ట్వీట్లో ప్రస్తావించారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ తీర్మానానికి సంబంధించి కశ్మీర్ అసెంబ్లీలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. బీజేపీ సభ్యులు తమ నిరసనలు కొనసాగించడంతో వారిని మార్షల్స్ ద్వారా స్పీకర్ బయటకు పంపించారు. జమ్మూ కశ్మీర్ కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇస్తామని ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో 2 డిఫెన్స్ గార్డ్స్ ని ఉగ్రవాదులు చంపేశారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉగ్రవాదులపై మండిపడుతున్నారు. నేటి ప్రపంచంలో పటిష్టమైన సరఫరా వ్యవస్థ, నమ్మకమైన భాగస్వాములు, వైవిధ్యభరిత ఉత్పత్తులు అవసరం ఉందన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్లో ఆహార ధాన్యాలతో కూడిన 30 బస్తాలు ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. ఓ కాంగ్రెస్ నేత నివాసం సమీపంలోని రైస్ మిల్లులో ఇవి దొరికాయి. ఆహార బస్తాలపై ప్రియాంక, రాహుల్, సిద్ధరామయ్య ఫోటోలున్నాయి. అయితే వరద సాయం కింద అందించేందుకు సిద్ధం చేయగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పంపిణీ ఆగిపోయిందన్నారు కాంగ్రెస్ నేతలు. జైపూర్లో జరిగిన రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ప్రీ సమ్మిట్ లో పాల్గొన్నారు సీఎం భజన్ లాల్ శర్మ. రాజస్థాన్ లో పెట్టుబడి పెట్టాలని పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి స్థిరపడేందుకు భారతదేశం ధర్మసత్రం కాదన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. రాజ్యం ప్రోత్సహిస్తున్న చొరబాట్లు జార్ఖండ్ కు పెనుముప్పుగా మారుతున్నాయని మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత అమెరికా దిగుమతుల విషయంలో టారిఫ్లపై ఆందోళన అవసరం లేదన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. వారణాసిలో సమాజ్వాదీ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టర్లో అఖిలేష్ ను శ్రీకృష్ణుడు, రాహుల్ ని అర్జునుడిగా చూపారు. కర్ణాటకలోని చెన్నపట్టణ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి కుమారుడు నిఖిల్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. చెన్నపట్టణ కోర్టులో లాయర్లను కలుసుకున్నారు. శివసేన నేత, ప్రముఖ నటుడు గోవింద ముంబైలోని ముంబాదేవి ఆలయాన్ని సందర్శించారు. ఆ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న శివసేన అభ్యర్థి షైనా కూడా ఆయన వెంట వచ్చారు. కార్తీక మాసంలో నిర్వహించే శ్రీకృష్ణ రథయాత్రలో పాల్గొంటే ఎంతో పుణ్యం వస్తుందని మధుర ఎంపీ హేమమాలిని అన్నారు. బృందావనంలో ఇస్కాన్ నిర్వహించిన రథయాత్రలో ఆమె పాల్గొన్నారు. కశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో భారత సైన్యం టెరిటోరియల్ ఆర్మీలో నియామక కార్యక్రమం చేపట్టింది. ఇందులో పాల్గొనేందుకు 30,000కు పైగా యువకులు తరలివచ్చారు. డర్బన్లో జరుగుతున్న తొలి టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించింది. 61 పరుగుల తేడాతో గెలుపొందింది. టీమిండియా బ్యాటర్ సంజు శాంసన్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 50 బంతుల్లోనే 107 పరుగులు చేశాడు. 10 సిక్సర్లు, 7 బౌండరీలతో దుమ్ము రేపాడు.